సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈవినింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేయబోతున్నారు. ఆయనెళ్లి కలిసారు అని చెప్పేసి మరి వార్తలు నిజమే? కంపల్సరీ రైట్, తప్పే ఉంది దాంట్లో. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒక ఆహ్వానాన్ని పిలుస్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అందరినీ పిలుస్తారు. ప్రమాణ స్వీకారం రావాలా వద్దని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు పిల్లడంలో తప్పేం లేదు. పిలాలి. ఆయన గురువు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పార్టీకి గురువు, బాస్ ఒకప్పుడు. ఆయన ఉన్న పార్టీలో బాస్ ఒకప్పుడు. కనుక కంపల్సరీ తప్పేం లేదు దాంట్లోని పిల్లడంలోని. చంద్రశేఖర గారిని కూడా పిలాలి ప్రతిపక్ష నాయకుడుగా. కంపల్సరీ అందరినీ పిలుస్తారు. అది ఒకటి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మాకు రేవంత్ రెడ్డి గారు రానివ్వండి, ఎవరు రానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సినిమా ఫీల్డ్లో ఫస్ట్ మాకు జీవో పాస్ చేయాల్సింది. మోస్ట్ వాంటెడ్ ఫస్ట్ సంతకం పెట్టాల్సింది. ఇక్కడ రేట్లు 500 రూపాయలు, 450 రూపాయలు జీవోని క్యాన్సిల్ చేయాలి. సలార్ అనే సినిమాకి 200 రూపాయలు దాటి రేట్ ఇవ్వకూడదు గవర్నమెంటు. ఏ సినిమాకైనా సరే 200 దాటకూడదు. చిన్న సినిమాలకు 100 రూపాయలు ఉండాలి. ఆ మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయలు ఉండాలి. 2.5 షో అనేది మస్ట్ అండ్ షూట్. చిన్న సినిమాలు బతకాలంటే 2.5 షో. మాకు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. మేము కేసీఆర్ గారిని అడిగి అలిసిపోయాం. అందుకే కాంగ్రెస్ పార్టీ వస్తే పేదల పార్టీ అంటున్నారు కాబట్టి పేదవాళ్ళకి, చిన్న నిర్మాతలకి కాపాడుతుందని, అలాగే పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ కాపాడండి. మేము అందరినీ అంటే మీరు 200 దాటనివ్వద్దు. ఒక ఫ్యాన్స్ అవ్వచ్చు. ఫ్యాన్స్ కూడా ప్రేక్షకులకు 500 రూపాయలు టికెట్ పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తారు? వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 15,000 ఉంటాయి, 20,000 ఉంటాయి, 30,000 ఉంటాయి. కనుక దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు ఎవరైనా ఆలోచించేస్తే ప్రేక్షకుల దగ్గర మనం దోచుకోవద్దు. ప్రేక్షకుల దగ్గర మనం 2 సార్లు 3 సార్లు మన ఫ్యాన్స్ సినిమా చూసే విధంగా ఉండాలి. ఒక అభిమానం కూడా ఒక్కసారికి ఆగిపోకూడదు. 3-4 సార్లు సినిమా చూసే విధంగా ఉన్న 200 దాటకూడదు. ఒకవేళ అది కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ చేయకపోతే మేము ఒప్పుకునేది ఉండదు. మేము కోర్టుకి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ 2 కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళి 200 దాటకుండానే టికెట్ తీసుకురమ్మని ఆల్రెడీ ఎంతోమంది జీవోలు కూడా తీసుకొచ్చి ఉదాహరణకు పరుస్తాం. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే చిన్న సినిమాని, పెద్ద సినిమాని అందరినీ బతికించండి. ఇదేంటిది మీరు ఇష్టం వచ్చిన 400, 500 రూపాయలు రేట్లు ఇచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి, మమ్మల్ని చిన్న సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టి, మా సినిమాలు వచ్చి మేము ఆక్యుపేషన్ 20% ఇవ్వకుండా, 2.5 షో ఇవ్వకుండా 9.5 సంవత్సరాలు ఆయన మొత్తం టోటల్గా కేటీఆర్ గారు మమ్మల్ని స్మాష్ చేసేసారు. కనుక ఇప్పుడైనా సరే అది మళ్ళా అరవింద్ గారు మళ్ళీ ఇంకొకరు వచ్చి మేము కలుస్తామంటే అందరూ మనవలే అనుకొని మా చిన్న సినిమా నిర్మాతలను కానీ, చిన్న సినిమా టెక్నీషియన్లు కానీ అందరినీ వదిలేస్తారా? ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అయితే మాకు అన్యాయం చేయలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు. అందరినీ పిలిచే కూర్చోబెడుతుంది. అందరినీ కలిసి మాట్లాడదు. రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నిరూపించారు. కనుక మళ్ళీ మేము కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా వచ్చి కాంగ్రెస్ పార్టీ మా మాట వింటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అందరికీ లాభం వచ్చేలా చేస్తుంది. ప్రేక్షక దేవుళ్ళకి 200కే టికెట్ అందే విధంగా ఉంటుంది. మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయలకు అందే విధంగా ఉండాలనేది, జీవో పాస్ చేయాలనేది మా ఉద్దేశం, మా విన్నపం. ఆయన గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ వినతి పత్రం తీసుకొని మేము వెళ్తాం. సార్ మళ్ళీ మీ సినిమా ఇండస్ట్రీ నుంచి దీని పట్ల వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది కదా సార్? ఎందుకు? అంటే పెద్ద ప్రొడ్యూసర్లు సినిమా రేట్లు పెద్ద ప్రొడ్యూసర్లు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళకి 200 రూపాయలు పెట్టమంటున్నాం. మీరు 500 రూపాయలు పెడితే అబ్నార్మల్ ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. వద్దంటున్నాం. పెద్దవాళ్ళు బతకాలి, చిన్నవాళ్ళు బతకాలి, మిడిల్ క్లాస్ బతకాలి. మేము ఒక్కటే చెప్తున్నాం. మేము పెద్దవాళ్ళని అయితే సినిమా రేట్లు ఇవ్వద్దని చెప్పట్లే. 200 దాటనివ్వద్దు అంటున్నాం. తెలంగాణలో 500 రూపాయలు టికెట్. ఇప్పుడు ఒక ఫ్యాన్ అనేవాడు, ఫ్యాన్ అంటే పిచ్చి, హీరోకి పిచ్చి. ఆ పిచ్చి 500 రూపాయలు టికెట్ తీసుకుంటే 3-4 సార్లు సినిమా చూస్తే 2,000. వాళ్ళ జీతం ఎంత ఉంటుంది? 15,000, 20,000 ఉంటాయి. ఆ 20,000 జీతాలు మీ జీతం ఎంత ఉంటుంది? అంతే కదా? ఏం ₹1,00,000 రాదు కదా? మరి 4 సార్లు సినిమా చూడాలి. ఫ్యాన్ అంటే 4-5 సార్లు చూస్తారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎలా చేస్తాడు? ఆ వారం, ఆ నెలలో ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు? ఆ అభిమానం పిచ్చి అభిమానం ఉంటుంది. ఆ అభిమానాన్ని కూడా మనం దోచుకోకూడదు. అభిమానాన్ని ఆ ఫ్యామిలీ బాగుండాలి. అలాగే ఆ ఫ్యాన్ 200 రూపాయలు టికెట్ 5 సార్లు చూడాలి. అది నేను అంటుంది. పెద్దవాళ్ళకి ఏమైనా అన్యాయం చేయమని చెప్పట్లా, చిన్నవాళ్ళకి అన్యాయం చేయమని చెప్పట్లా. ఇది మాకు ఇప్పుడైనా న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు బ్రో అని అందరినీ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన అడుగుతూ రేట్లు అన్నీ ఇచ్చారు. ఏమవుతుందండి? మార్నింగ్ షో బాగుంటుంది, మ్యాట్ని బోర్ల పడుతుంది. ఎవరు బాగుపడుతున్నారండి ఇక్కడ? చెప్పండి ఒక మాట. కనుక మనం ఏం అడుగుతున్నాం? మీరు దాంట్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు టికెట్లు పెట్టండి, అందుబాటులో వచ్చే ధరలు పెట్టండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. అది మేము అంటున్నాం. మేము సలార్ వస్తుంది కాబట్టి సలార్ పేరు చెప్తున్నాం. లేకపోతే రేపు సలార్ వచ్చినా, రేపు గుంటూరు కారు వచ్చి ఏ సినిమాలు వచ్చినా రేట్లు అయితే 200 దాటి రానివ్వకూడదు.
దాంట్లో నేను కోర్టులోనే ఫైట్ చేస్తాను తప్ప నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. మాకు దానివల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మా సినిమాలు వస్తే 10 మంది ప్రేక్షకులు ఉంటారని, వాళ్ళ సినిమాలు వేస్తే 10 లక్షలు వస్తాయని ఎగ్జిబ్యూటర్ వాళ్ళు తీసుకుంటున్నాడు. మాకు వేయట్లేదు. మాకు వేయకపోవడం మాకు దెబ్బ తగులుతుంది, మాకు నష్టం కలుగుతుంది. కనుక మాకు కూడా షోలు ఇమ్మంటున్నాం, వాళ్ళకి షోలు ఇమ్మంటున్నాం. మా రేటు తక్కువ పెట్టమంటున్నాం, వాళ్ళ రేటు 200 పెట్టమంటున్నాం, మా రేటు 100 రూపాయలు పెట్టమంటున్నాం. మేము అడిగింది న్యాయమా కాదని ప్రజలు నిర్ణయిస్తారు. అది సార్ అలాగే మరి ఫైనల్గా ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, వాళ్ళే అధికారంలోకి రావాలనుకున్నారు. ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్? ప్రజలు 10 సంవత్సరాల పాలన ఒక హిట్లర్ పాలనని తిప్పికొట్టారు. ఓకే, సిటీలో భయపడవచ్చు కానీ డిస్ట్రిక్ట్లో ఎవరు భయపడలే. ఉద్యమం నీ 5 కుటుంబానికి ఉపయోగపడింది. ఉద్యమం అనే పేరు చెప్పుకొని నీ 5 కుటుంబం బాగుపడింది. లక్షల కోట్లు నీ కుటుంబం సంపాదించుకున్నారు తప్ప మాకు తెలంగాణకి ఒరిగేది లేదు, ఏమీ లేదు. ఏ ఇంట్లో ఉన్నామో ఆ ఇంట్లోనే ఉన్నాం, ఏ గింజ కూడా తిన్నాం ఆ గింజ కూడా తిన్నాం, ఏ కష్టాలు పడ్డాం ఆ కష్టాలు ఉన్నాం. మాకు మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నా ఉద్యోగాలు రాలేదు కదా. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఖాళీగా తిరుగుతున్నారు. నువ్వు మాకు ఏం ఉద్యోగాలు ఇచ్చావు, ఏం సాధించావు? రైతు బంధు అన్నావు, దళిత బంధు అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, అన్నీ అన్నావు. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నావు. నీ ఉన్న కార్యకర్తలకు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చావు. దళిత బంధు నీ కార్యకర్తలకు ఇచ్చావు తప్ప బయట ఎవరికైనా ఇచ్చావా అన్న ఒక మార్పుని ఆ పార్టీకి తీసుకొచ్చి ఇచ్చారు. దానికి పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళన్నీ కూడా ప్రజలకు చేస్తూ, ప్రజా దర్బార్ చేస్తూ, ప్రజల కష్టాలని, ప్రజల బాధల్ని అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిలాగా వింటే అందరూ రాజశేఖర రెడ్డి ఎందుకు అంటున్నాం ఇన్నిసార్లు? ఆయన చేసే కార్యక్రమాలు అలా చేశాడు కాబట్టి. ఒక ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఒక కరెంటు ఉచిత కరెంట్ అవ్వచ్చు, లేకపోతే కరెంటు బిల్స్ అన్నీ మొత్తం టోటల్గా మాఫీ అవ్వచ్చు, కరెంటు బిల్లు మాఫీ అవ్వచ్చు, రుణమాఫీ అవ్వచ్చు. మడమ తిప్పని నాయకుడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి గారు. అందుకనే చెప్తున్నాం, ఎవరైనా జనాలకు దూరం అయితే మనల్ని దూరం చేస్తారు, జనాలకు దగ్గర అయితే శాశ్వతంగా మనల్ని ఎవరు మార్చలేరు. ఇది ఒక ఒరిస్సా చీఫ్ మినిస్టర్ని చూసుకోండి, అలాగే మన కేరళ చీఫ్ మినిస్టర్ని చూసుకోండి, అలాగే మనం మమతా బెనర్జీ గారిని చూసుకోండి. జనాల్లో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది అనేది. ఇలా సోమని చాలామంది ఉన్నారు, అలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు చీఫ్ మినిస్టర్స్. ఎందుకంటే మన మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చూడండి, 25 సంవత్సరం ఇది. ఇట్స్ 25 years అనుకుంటా, 25 years, 5 times అది. అలాగా మనం ఇంకా ఎన్ని దిక్కలు అలాగే చూసుకుంటున్న యోగి గారు 10 సంవత్సరాలు. అంటే జనాల్లో ఉండి, జనాలతో తిరిగి, జనాలతో నిజాయితీగా ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాటి ఉండదు. అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, 2 సార్లు చేశారు ఆయన. చెప్తున్నాను ఇవన్నీ ఇలాగ ఎంతోమంది, మన దిగంబర్ కామత్ గారు, మనోహర్ పార్కర్ గారు, వెరీ సిన్సియర్ ఆనెస్ట్, గోవా. అలా చాలామంది ఉన్నారు. దాదాపు 25, 40, 30 సంవత్సరాలు, 45 సంవత్సరాలు చేశాడు శరద్ పవార్ గారు. ఇస్ 40 years సీఎం. వాళ్ళ గవర్నమెంట్ మన దాకా ఎన్సీపీ మనటి దాకా ఉండే కదా. మరి అలా ఉద్దండులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. విలాసరావు దేశ్ముఖ్ గారు ఉన్నారు, ఎంత చాలామంది ఉన్నారు. మనం లెక్కేసుకుంటూ వెళ్తే అలా మన జనాల్లో ఉండాలి, జనాల్లో గెలాలి, జనాల్లో నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారికి వాటమీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత జనాల్ని అవాయిడ్ చేశాడు కాబట్టి ఆయనకు అధికారం పోయింది. ఆయన ఇప్పుడు తెలుసుకున్నారు ఎవరు ఏంటి అనేది. కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలికారు, సినిమా ఫీల్డ్లో పెద్దవాళ్ళకు ఒత్తాసు పలికారు. ఎస్, ఇవన్నీ దాంట్లో ఒప్పుకోవాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకుంటే రేపు ఫర్దర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. లేకపోతే పేదవాళ్ళకి అన్యాయం చేసి గొప్పవాడికి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాశారనుకోండి, త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతుంది. అంతే. థ్యాంక్ యూ.